గ్రేటర్ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు డిసెంబర్లోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 2.5 ఏళ్లలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా భూగర్భ కేబుల్ వ్యవస్థ పూర్తి చేయాలని సీఎం తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త డిస్కం ఏర్పాటు కోసం పూర్తిస్థాయి ప్రణాళికలు వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్తో పాటు మరో కొత్త డిస్కం ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ప్రాథమిక ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3ంటిగా పునర్విభజన చేయాలని సీఎం సూచించారు. 3వ డిస్కంకు సంబంధించి పీపీఏ కేటాయింపు, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై సీఎం పలు కీలక సూచనలు ఇచ్చారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్, డీపీఆర్ తయారీకి సంబంధించి పలు అంశాల్ని సీఎంకు చెప్పారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్లో విద్యుత్ సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. సబ్స్టేషన్ సామర్థ్యం కన్నా ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట సబ్స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల అవసరముందో గుర్తించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సీఎం సూచించారు. విద్యుత్ కేబుల్స్ తో పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్లోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో దీన్ని పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.